హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? ఇదేంటి కొత్త ఛానల్ అని చూస్తున్నారా? కొత్త ఛానల్ ఏం కాదు, నేను 8th క్లాస్ చదివే టైంలోనే క్రియేట్ చేసిన ఛానల్ అనమాట ఇది. అయితే ఈ రోజు సాయంత్రమే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ చేశాను. ఇది ఖాళీగా వదిలేయడం ఎందుకు అని చెప్పి 1 minute నాలెడ్జ్ కంటెంట్ పెడదాం అనుకుంటున్నాను అనమాట దీంట్లో. ఈ రోజు టాపిక్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా గమనించారా, రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ప్లాట్ఫామ్ మీద ఎల్లో లైన్ ఒకటి గీసుంటారు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఎల్లో లైన్ గీయడానికి గల కారణం ఏంటి? యాక్సిడెంట్లు జరుగుతాయని. యాక్సిడెంట్లు జరగడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే, ట్రైన్లో ఉండే వస్తువులు కానీ మనుషులు కానీ ప్లాట్ఫామ్ మీద ఉండే మనుషులకి తగలచ్చు అనే రీజన్ ఒకటైతే, రెండో రీజన్ ఇంకొకటి ఉంది, అది మెయిన్ రీజన్ అనమాట. ఈ రెండో పాయింట్ తెలియాలంటే మీకు ఒక చిన్న టాపిక్ తెలియాలి. అయితే ఒక బెలూన్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒక బెలూన్ ఉంది, దాంట్లో ఫుల్గా ఎయిర్ ఉంది. ఆ బెలూన్ మీద మనం ప్రెజర్ అప్లై చేసినప్పుడు అందులో ఒక హై ప్రెజర్ క్రియేట్ అవుతుంది అనమాట. అందులో ఉన్న ఎయిర్ అనేది లో ప్రెజర్, అంటే బయట సరౌండింగ్స్లో ఉన్న లో ప్రెజర్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాయి, ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాయి. అంటే హై ప్రెజర్ క్రియేట్ అయినప్పుడు ఫ్లూయిడ్, అది ఎయిర్ అవనివ్వండి వాటర్ అవనివ్వండి, లో ప్రెజర్ ఏరియాలోకి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. అప్పుడు నువ్వు హై ప్రెజర్ అప్లై చేసినప్పుడు బయటికి ఎయిర్ ఎలా అయితే వెళ్ళిందో, నేచర్లో కూడా హై ప్రెజర్లో ఏదైనా ఫ్లూయిడ్ ఉంటే అది లో ప్రెజర్కి వెళ్ళడానికి మాత్రమే ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మళ్ళీ ట్రైన్ ఎగ్జాంపుల్కి రండి. ఇక్కడ ఇంకో విషయం, బెర్నౌలీ అనే ఒక సైంటిస్ట్ ఒక ప్రిన్సిపల్ చెప్పాడు. ఏంటంటే, అక్కడ ఎక్కడైతే హై వెలాసిటీ ఆర్ హై స్పీడ్ ఉంటుందో అక్కడ లో ప్రెజర్ ఉంటుందని చెప్పాడు అనమాట. అయితే మీరు ప్లాట్ఫామ్ మీద నుంచున్నప్పుడు ఆ ట్రైన్ వెళ్ళే స్పీడ్కి దాంతోపాటు ఎయిర్ని క్యారీ చేసుకుంటూ తీసుకెళ్తుంది అనమాట. హై వెలాసిటీలో, హై స్పీడ్లో దాని చుట్టుపక్కల ఉండే ఎయిర్ని కూడా క్యారీ చేసుకుంటూ తీసుకెళ్తుంది దాంతోపాటు. అయితే మీరు ఎప్పుడైతే ప్లాట్ఫామ్ మీద నుంచుంటారో, ట్రైన్ వెళ్ళే స్పీడ్కి ఆ ఎయిర్ కూడా స్పీడ్కి వెళ్తుంది కదా, ఆ స్పీడ్ వల్ల అక్కడ ఒక లో ప్రెజర్ ఏరియా క్రియేట్ అవుతుంది అనమాట, ఆ ఎయిర్ స్పీడ్ వల్ల. అయితే మన వెనకాల ఉండే ఎయిర్ అనేది ఆ ముందుండే ఎయిర్తో పోల్చుకుంటే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. అయితే మీకు ఇందాక చెప్పినట్టు హై ప్రెజర్ ఏరియాలోంచి లో ప్రెజర్ ఏరియాలోకి ఒక ఫ్లూయిడ్ ప్రయాణిస్తుంది. అంటే ఎయిర్ వెనక నుంచి ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ ముందుకెళ్ళే ప్రాసెస్లో మిమ్మల్ని గెంటే ఛాన్స్ ఉందన్నమాట. మీ వెనక నుంచి వచ్చే ఎయిర్ అనేది మిమ్మల్ని గెంటుద్ది ట్రైన్లోకి. అందుకని చెప్పి ఎల్లో లైన్ క్రాస్ చేయకూడదని చెప్తారనమాట. సో అదనమాట దీని వెనకాల ఉండే సైన్స్, అదనమాట. ఆ గీత దాటద్దని అందుకు చెప్తారు. అయితే హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి కంటెంట్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన పేజ్ని ఫాలో అవ్వండి, అండ్ మన వీడియోకి లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బై బాయ్.